నా పేరు క్రాంతి, లింగాల నుంచి వచ్చానక్క. లింగాల బిడ్డ నాక, నల్లమెల్ల బిడ్డ. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇక్కడ మన టీమ్ లో క్రాకర్స్ క్రాంతి అని పెట్టుకున్నావు కదా, అంటే క్రాకర్స్ అంటే క్రాకర్స్ అన్నమాట. ఓహో, అంటే మీ పంచే కాబట్టి అంటే అందుకే చెవగొట్టించుకున్నావా? డైమండ్ డేంజర్ వాడు. ఇప్పుడు యాంకర్లకే పంచులు వేసే పరిస్థితి కాదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. బ్యూటిఫుల్ బాను. నువ్వే బ్యూటిఫుల్ అనుకుంటావా? అందరు నేను బ్యూటిఫుల్ అంటారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. గుంత కళ్ళోడు, కర్రోడు, కొట్టేవాడు, గుడ్డోడు. బోరంగుండోది. ఏ మోని, రెడీ అయినావా? ఏరా దాని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కో నా దగ్గరకు వచ్చినావా? అదేంటి ఈడ నేను ఉన్నా కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా కోసం ఏం తెచ్చినవరా ఊరు నుంచి? నీకోసం రవర్ నెక్లెస్ తెచ్చిన బిడ్డ. థ్యాంక్ యూ రా. చూసినవరా మా అన్నం చూసి నేర్చుకో, మా అన్నం చూసి నేర్చుకో. ఏరా కళ్యాణ కొడుక, నా తమ్ముడిని గనవట్లేదు. నా తమ్ముడు అట్లా కావచ్చండి. మేకెనక తోక, తోకెనక మేక, మేకెనక తోక, తోకెనక మేక, వీళ్ళు మొత్తం మటన్ బ్యాచ్. కట్నాలన్నీ తిన్నాడు. మా కట్నాలన్నీ తిరిగి ఇంత పొడుగు అయ్యిండు. మేము ఇచ్చి చూసి పెళ్లి చేసుకున్నారు మీరు. పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళు ఎక్కువ తెస్తారు, అదైతే వాస్తవం. ఏంటండి కట్నం? పంచు పడది. అరే బావర్ది, ఊరికే మా ఆయన మీద పడి ఏడవకుర్రి. ఇగో మీరు వచ్చి పండుగ చూసుకొని పోర్రి. మీరు ఎంత పెట్టినా అంటే వాళ్ళ భర్త అంతేనమ్మా. హాయ్ అందరికి నమస్తే. వెల్కమ్ టు RLR ఎంటర్టైన్మెంట్. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్, శ్రీశైలం. ఈ రోజు మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి క్రాకర్స్ క్రాంతి టీం రావడం జరిగింది. సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో నుంచి రావడం జరిగింది. హాయ్ అన్న, నమస్తే అందరికి. హాయ్ అన్న, అక్క నమస్తే ఇద్దరికి. నమస్తే. బాగున్నారా? ఎలా ఉన్నారంతా? చాలా చాలా బాగున్నాం, తగ్గేదే లేదు. సో ఈ రోజు అయితే మీరు ఇక్కడికి రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరిని చూస్తూ ఉంటే నిజంగా మేము ప్రోగ్రామ్ లోనే చూడడం జరిగింది. సో ఈ రోజు లైవ్ గా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీతో మంచి స్కిట్ చేయాలని మా ఆలోచన. సో మీరు ఖచ్చితంగా దానికి సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా సహకరిస్తారు, సహకరించడానికే కదా ఇక్కడికి వచ్చింది. డౌట్ లేదు. సో మరి మేమేమన్నా అంటే సడన్ గా కూర్చోబెట్టినాం కదా, మేము సడన్ గా ఏదన్నా స్కిట్ చేయమనగానే ఎమ్మటే చేశారా? మరి సరే చేస్తాం అక్క. మాకు సో ఇప్పుడు ప్రెసెంట్ ఆషాఢం వస్తుంది కదా, సో దానికి సంబంధించి ఒక స్కిట్ చేయాలి మరి. సరే అక్క, అనుకుని చేస్తాము. ఓకే రైట్, డన్. ఇప్పుడు ఆషాఢం అంటే రీసెంట్ ఇప్పుడు వచ్చేది బోనాల పండుగ. బోనాల పండుగ మీద చేద్దాం, ఇద్దరం వైఫ్ ఉంటాం. ఓకే, మీ ఇద్దరు నాకు భార్యగా ఉండేసి మీ తమ్ముడు ఉంటారు, పండగ మన ఇంటికి వచ్చినట్టుగా. ఓకేనా? ఓకే డన్. ఓకేనా? నా పేరు నాగరాజ్. ఓకే, ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్? నేను నాగర్ ఖాన్. ఓ నాగరాజు, నాగర్ కర్నూలు. సూపర్. నెక్స్ట్ బ్రో మీరు? ఆస్పైరింగ్ ఆర్య. అస్పైరింగ్ అంటే అట్రాక్టివ్ అని. ఓ ఏంటి ఉంది, కళ ఉంది. సర్నేమే అదా? నేనేదో సైలెంట్ కిల్లర్ అనుకున్నా, పంచులు ఇప్పుడు స్టార్ట్ చేసిన అన్నట్టు. మామూలు లేదు. డేంజర్ వాడు. ఇప్పుడు యాంకర్లకే పంచులు వేసే పరిస్థితి కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సూపర్ సూపర్. అందుకే చెవగొట్టించుకున్నావా? డైమండ్ టికియా ఓల్ పెట్టుకున్నావుగా మరి, అదే కొట్టించుకునేవారన్నా. బట్టలు కుడతారు కదా, చెవులు కుట్టించారంటారు. అవునా? మీ లాంగ్వేజ్ అది, మా లాంగ్వేజ్ చెవులు కుట్టి. మన నల్గొండ భాషలో చెవులు కుట్టించారు అంటాం. ఇప్పటి నుంచే పంచ స్టార్ట్ చేసిన మొత్తం అయిపోయి ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి మా మీద ఎన్ని పంచులు వేస్తాం, మేము రెడీగా ఉండాలి ఇట్లయితే. ఓకే నెక్స్ట్. రైట్. నా పేరు మౌనిక. yes హైదరాబాద్.
అక్క నా పేరు ఇక అందరు తెలిసినది తెలుసు. కానీ చెప్పాలి కదా. అవును. నా పేరు క్రాంతి. నేను లింగాల నుంచి వచ్చానక్క, కానీ హైదరాబాద్ లో ఉండి స్టేయింగ్ మొత్తం. లింగాల నుంచి దుమ్ము లేపడానికి వచ్చింది. లింగాల బిడ్డ నల్లమెల్ల బిడ్డ. ఉచ్చకోత. అయితే ఇక్కడ మన టీమ్ లో క్రాకర్స్ క్రాంతి అని పెట్టుకున్నావు కదా, అంటే క్రాకర్స్ అంటే మన కాకరపు ఏమంటాం, Yes, అదే పటాకులు చిచ్చుబుడ్డి. పేలుతాయి కదా ఓకే. ఆ పటాకులకు అలా పేలుతాయి అన్నమాట. ఓహో, అంటే మీ పంచులు ఆ రేంజ్ లో పేలుతాయి కాబట్టి Crackers లాగా పేలుతాయి. క్రాకర్స్ అని పెట్టుకోరు. అవునన్నా, Yes. అవునన్నా, మీరు పెట్టుకురా లేకుంటే ఎవరన్నా బిరుదు నేనే ఇచ్చారా? పెట్టుకున్నా. ఆహా, నేనే పెట్టుకున్నాను. చాలా బాగుంది అనేసి చాలా మంది అన్నందుకు ఇంకా అదే కంటిన్యూ. ఎక్సలెంట్ ఉంది. ఇక ఆ పేరుని ఏంటంటే కలిపేసి మంచి సీక్వెన్స్ లో ఫ్లో లో పెట్టేసుకుంటాం. ఆ పేరుని ఖచ్చితంగా కంటిన్యూషన్ చేయండి. బ్యూటిఫుల్ బాను. నీకు నువ్వే బ్యూటిఫుల్ అనుకుంటావా, అందరు నేను బ్యూటిఫుల్ అంటారా? అందరూ అంటారు, వీళ్ళంతా కలిసి పెట్టారు. ఓహో, మొత్తానికి పేరు భవాని, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ ఉండడు. ఓహో సికింద్రాబాద్. ఓకే, సో నైస్. మొత్తానికి అయితే ముద్దు పేరు ఒకటి తిన్నాను. ఏంటో అది నువ్వు పెట్టావా? ఏంటి? ఓ అమ్మ, భువనగిరికి వెళ్ళి ఇక్కడ వరంగల్ అయ్యారు స్కిట్ లో. ఓ అమ్మ, ఇన్ని పేర్లు ఉన్నాయి మీకు. మరి మీరు వాళ్ళకి ఏం పెట్టలేదా? కర్రోడు, గుంత కన్నోడు, కర్రోడు, పొట్టోడు, గుడ్డోడు. ఫోటోడా? 4 కళ్ళోడలు పెట్టలే. అద్దాలు పెట్టండి. రెండు ఇవి చూడడానికి, అవి కూడా చూసే కళ్ళే. 4 కళ్ళు. ఇప్పటి నుంచి 4 కళ్ళ. మందు కళ్ళు, మామిడి కళ్ళ, మందు కళ్ళు, మందు కళ్ళ, చెట్టు కళ్ళు, ఈత కళ్ళు కాదు, తాటి కళ్ళు కాదు, మందు కళ్ళు. ఇక్కడే స్టార్ట్ అయిపోయినాయి పంచులు. ఇంకా స్కిట్ లోకి వెళ్ళే ముందుకి అన్ని పంచులు ఇక్కడే పడిపోతున్నాయి. సో నైస్, చాలా బాగా అనిపిస్తుంది. సో మీ టీం చూస్తే బోనాలది ప్లాన్ చేస్తున్నారు కదా, ఒకసారి ప్లాన్. సో మరి స్కిట్ స్టార్ట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ స్కిట్. రెడీ అయిందా? రెడీనా లేదా? ఇగో ఇప్పుడే రెడీ అవుతుందండి. తొందరగా అక్కడ బ్యాండ్ వాళ్ళు వచ్చారు గుడి దగ్గర. ఆ బోనం ఎత్తుకో. నన్నే అంటారు ఎందుకు? అది ఉందిగా పెద్దది, దాన్ని కూడా రెడీ అమ్మాను. పెద్దదాంతో నీకేం పని, చిన్నదాన్ని నువ్వు మంచి పేరు అది ఎట్లా రెడీ అవుతుందో చూసి, అది మంచిగా ఉందో లేదో చూసి, దానికంటే నేను డామినేట్ గా రెడీ అవుతా. ఓకే, సరే సరే. ఏ మోని, చూడు చూడు. రెడీ అయినావా? ఏరా, దాని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని నా దగ్గరకు వచ్చినావా? అదేంటి, నీకేం తక్కువ, నేను నీకేం తక్కువ చేసినాం కదా. ఆహా, చీర నేను ఉన్నా కదా. ఎట్లుంది చీర? ఏమైతే మంచి బ్లూ కలర్ శారీ, సూపర్ ఉన్నాయి. ఫస్ట్ చేసుకున్నావరా నిన్ను? నువ్వేనే మరి ప్రిఫరెన్స్ మొత్తం దానికి ఇస్తున్నావేంద్రా? నీ వయసు ఓహో, నువ్వే చేసుకున్నావా? తను నేను చేసుకోలేదా? నువ్వే తను చేసుకున్నావా? మళ్ళీ కట్నం ఇచ్చి కొనుక్కోలేదా? ఓ ఎంతనో 4 లక్షలు ఎక్కువ ఇచ్చినా నేను కట్నము. ఎంత ఇచ్చిన కట్నం నువ్వు? అప్పట్లో 4 లక్షలే ఎక్కువ. ఇప్పుడు పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళు ఎక్కువ తెస్తారు, అదైతే వాస్తవం. ఏంటండి కట్నం? పంచు పడాలి. ఎంతైనా ఫస్ట్ భార్యకున్నంత ప్రిఫరెన్స్ వెనకాల వచ్చింది ఎక్కకే. ఏం కాదు. చూడు నా సెట్ ఎట్లుంది, బాగుందా? ఒరే, అది మసిబొంత పూసుకొని తిరుగుతుందిరా. ఏదైనా ఉంటే నాచురల్ గా ఉండాలి గాని మిగిలిన బూడిది బొమ్మలు అన్ని పూసుకొని తిరగదు. బా నాచురాలిటీ నువ్వే చెప్పాలి ఇక. సరే గాని మా అన్నకి ఫోన్ చేసినావా లేదా? చేశానే, వస్తున్నాడంట. ఆయన దగ్గరికి వచ్చాడు. వస్తున్నాడు కాదు, ప్రతి నిమిషం ఫోన్ చేసి పిలవాలి. ఫస్ట్ ఇక్కడ దాకా రావాలి. సరే సరేలేవే. ఏరా మొగుడా, సెంటు కొట్టుకుందని చెప్పి దాని వాసనకే ఎగబడి కుక్కలేక పోతున్నావు. ఇక్కడ నా తమ్ముడు వస్తున్నాడు, నిన్న నీకు చెప్పినా నేను. చెప్పావే, చేసే వాడిని కూడా ఫోన్ చేసి తగలవాడా? అరే వాడు అసలే ప్లేన్ లో వస్తున్నాడు రా. అబ్బో, లేదు కానీ ప్లేన్ లా మళ్ళీ. ఎట్లనో నువ్వు తీసుకురాలి, అందుకే నా తమ్ముడు వస్తున్నాడు. సిటీలో ఉండని పెద్ద ఆగుతలేదమ్మా వయ్యారి. అమలాపురం నుంచి అయితే రాలే కదా అమలాలు అవి ఇవి కమలు అమ్ముకోవడానికి. ఇగో మా అన్న ఏడున్న ఊర్లో ఒక పంచాయతీ పెద్ద. సరే సరే గానీ వచ్చి మీ తమ్ముళ్ళు ఏడా బామ్మది వస్తే ఆయన అంత పెద్ద బ్యాగ్ మోసుకొస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? బాగున్నావా బావా? బాగున్నా బాగున్నా. నా తమ్ముడు బక్కగా అయ్యిండు, వాడు అంత బరువు మోసాలు. బాగున్నా చెల్లి, బాగున్నావా నువ్వు? నా కోసం ఏం తెచ్చినవరా ఊరు నుంచి? నీకోసం రవల్ నెక్లెస్ తెచ్చిన బిడ్డ. థ్యాంక్ యూ రా. చూసినవరా, మా అన్నం చూసి నేర్చుకో.
నిన్ను బాగా చూసుకుంటున్నా కాబట్టి నీ తమ్ముడు తెచ్చాడే మీ అన్న తెచ్చాడే. ఏరా కళ్యాణ కొడుక ఆ. నా తమ్ముడు నీకు కనబడతలేడా? అరే బామ్మడి ఎప్పుడు వచ్చారా? బాగున్నావా? ఓయమ్మా, అవునా? అంతేలేరా? ఏరా అన్నయ్య బాగున్నావా? బాగున్నాక బాగున్నావా నువ్వు? మూతి మెలేది పక్క లేకపోతే చెవుల కొద్ది. బంగారం. అరే చాలు మీ ముద్దులు కానీ నీ తీర్పు ఏదైనా ఉంటే నీ ఊర్లో తగలెట్టుకో, నా మీద కాదు. ఏంద్రా? మేము వచ్చి చల్లారుస్తాంలే. అబ్బో సరే సరే గాని ముందు పండగ కానీ బోనాలు సరే గాని ఆ. ఈ పండగ బానే అవుతుంది కానీ నా తమ్ముడికి ఇష్టం కదా, ఆ. మటన్ తీసుకొస్తావా లేకపోతే ఆట కొద్దావా అమ్మకి? హా, నీ ఇష్టమే. ఇగో మా అన్నగాడు మటన్ గిట్లా తినాడు, ఆ. వాడికి చికెన్ కావాలా, నాటుకోడి చికెన్ వండు మంచిగా, వాడికి చికెన్ పులావ్ చేసి పెడతా. నా అన్న బంగారం మంచి తింటాడు, ఎప్పుడు తిన్నాడో ఏమో. హా, సరేలేదు మీ అన్నకి కొడు వేద్దాం. వాళ్ళు ఎప్పుడు కోళ్ళని తిని కావు 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 అంటారు. నా తమ్ముడు అసలు బక్క జిక్కిపోయిన అక్కడ ఉన్న నీ తమ్ముడు మేమే అంటాడా? నా తమ్ముడు అక్కడ అట్లా కాదు చెల్లి, మేకెనక తోక తోకెనక మేక మేకెనక తోక తోకెనక మేక వీళ్ళు మొత్తం మటన్ బ్యాచ్. అదిరా అన్న, చూసావా అన్న dialogue? కావు 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 అనుకుంటూ తిరుగుతారు. వాళ్ళు మన గురించి చెప్తున్నారు. కావు కావు అన్న, నీకు మేమే కాపులని తింటలేము, కోళ్ళని తింటున్నాం. అదే కదా, కోళ్ళైనా కాపులైనా. అయిందా? నువ్వు మేమే అయిపోయింది, నేను నాకు అయిపోయిందా? ఆగ్రా బామ్మడి ఏం కోస్తావు? యాటను కొయ్దాము. లేదు నాటుకోండి కొయ్యలమే, కొయ్యాలని చెప్పినా కదా నేను. రెండు కొయ్యలమే. ఏ ఆగు, మీ ఇద్దరు వాళ్ళు కాదు కానీ మీ ఇద్దరు అన్నదమ్ముల కోసం బలిద్దాం లేవే. ఎంత మాట్లాడుతున్నావు? అంటే ఏ సంగతి? మొగుడిని అక్క మొగుడిని అయితే కాని అని నీకు మళ్ళీ ఇంకొక మోని వేస్తా కానీ కోస్తే ఊరికి సరిపోతాడు, కోసేద్దాం విని. నా అమ్మకుడు పోయడానికి మన మమ్మల్ని ఎందుకు వస్తాంటాడు? ఏం రద్దం సంకెక్కినావు? మనల్ని కోస్తూ అంటున్నారు కదండి. నా అమ్మకుడు పోయడానికి మీరు అవ్వాలి. వాడి పేరు పెద్ద ఈడ నీ తర్వాత నేనే. ఎవరు? తర్వాత ఫస్ట్ నేనే. ఫస్ట్ నువ్వు ఉన్న ఏం చేయలేవు, జల్దీ ముసల్దాన్ వైపు జల్దీ పోతావు. ఎవరు? నువ్వే. అక్క ఒకటి తింటావా? నువ్వు బోర్ కొట్టి నా చెల్లిని చేసుకున్నాడు, ఎక్కువ ప్రేమ దాని మీదనే ఉంటాడు. అది నీకు తెలుసా ఆ సంగతి? ఏంది? బోర్కో వాళ్ళు అందుకని మాటలు అంటుంటే నిన్ను బోర్ వచ్చిందన్నారా? లేదే. బోర్ కొట్టిందా? నా తమ్ముడు మాట్లాడు. ఎందుకు కొడుతున్నావు? మక్క బోర్ కొట్టిందా? ఎన్ని బకెట్లు నింపిన బోర్తోని? వేసిండు పంచి. వాళ్ళ మన బావరా బావ మీద పంచులు వేసేది. అరే బాబర్ది, అప్పుడు నేను చూసినప్పుడు ఇంత ఉంటివిరా. అరే తమ్ముడు ఏమో ఇంత ఉంటివి. ఇప్పుడు తమ్ముడు కాదు, తమ్ముడు బావని ఎప్పుడు చూడలేదంట. ఈ అద్దాలు తీస్తే కదా బాగా కనిపించేది. ఎప్పుడు ఇదే పెట్టుకొని ఉంటే బావ ఏం కనిపిస్తాడు ఇక? అదే కదా. వాళ్ళమ్మో అమ్మో 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 ఏమైనా నా తమ్ముని వాళ్ళందరూ అని ఏం మక్కో, నువ్వు జాగ్రత్త ఉండు, ఆడపిల్ల వాడిని మరసంగా ఉన్నా. తీసి బండకేసి కుదుతా ఏడుందా సిగా? వాళ్ళకి ఎందుకు ఇంత పొడవులో నాకేసుకుని అది మరి నా అర్థం, నీకు లేదనే కదనే. అదే ధైర్యంలోకి అర్ధరాత్రి చూస్తే పిల్లలు కూడా పోసుకుంటారు. పోసుకోని నీ పిల్లలుగా పోసుకునేది. పిల్లలు లేరా నువ్వేం కన్నా 10 మందిని పంచకేసుకున్నావా? నువ్వేమన్నా ఎవరిని కంటే ఏంది, కనకపోతే ఏంది? నా మొగని పిల్లలు లేరా చూసుకుంటున్నానా లేదా? ఏంటిరా మొగుడు అది అన్ని స్మార్ట్ అంటుంటే నా ఆగే ఆగే ఏరా నువ్వు మాట్లాడాలి అన్ని చెప్తుంటే సప్పుడు చేయవేంద్రా నువ్వు? చూసారు కదండి. అయ్యో అటు చేసి నారి నారి నడమ మురారి పరిస్థితి ఇదండి అయిపోయింది. నా పరిస్థితి. మన మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి, మీరే న్యాయం చేయాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అన్న కళ్ళు తెచ్చి గుబ్బలు తెచ్చినానే, తిన్న సామానాన్ని తాగి. నా తమ్ముడికి రెడ్ బుల్ తెచ్చినవా? రెడ్ బుల్ కూడా తెచ్చిపెట్టాను, వాళ్ళు కూడా తాగా. ఏరా నా అన్నగా అంతగా నాకు కట్నం ఇస్తే అంత చీప్ గా కళ్ళు తెచ్చి గుగ్గిలు తెచ్చినంత వానికి పెడతావా? ఇక్కడ యుఎస్ ఏఎస్ అయితే ఏంది? నీకు ఏఎస్ రాదు కదా. అట్లాంటి తక్కువ క్వాలిటీ మేము తాగు, మేము ఎక్కువ క్వాలిటీ అక్కడ మంచులాగా చూస్తున్నట్టు చూడే ఎందు అంటున్నాయి. చూడే ముందు నాకు తెలిసింది నాకేం అర్థమైంది తెలుసా ఈ స్కిట్ చూస్తుంటే? మీ అమ్మగారికి మీ అమ్మగారికి ఇద్దరికి ఏం లేదు, అందుకనే మీ తమ్ములు అంత బక్క చిక్కిపోయారు.
క్రాంతి మంచిగా తెచ్చి పెడుతుంటే మీరే మంచిగా దుబ్బలు ఎక్కుతాయి. అలా కాదక్క, ఇద్దరు మా కట్నాలన్నీ తిన్నాడు, మా కట్నాలన్నీ తిని తిని ఇంత పొడుగు అయ్యిండు. మేము ఇచ్చి అంత పొడుగుండని చూసి పెళ్లి చేసుకున్నారు మీరు. నాకే తెలుసు. మేమిద్దరం ఎందుకు బాగా అయినని తెలుసా? ఆయన మేపి ఈయన సోకొచ్చి ఇద్దరిని చేసుకున్నాడు. వీని మేపనిక మా అక్కలు మా ఇంటికి వచ్చి ఏడుస్తే మా ఆస్తి మొత్తం వీనికి తగలబెట్టి మేము తినకుండా వీనికి పెట్టినాం. అంత మేము ఇద్దరం పక్క అయినా వీడిచ్చాయి. అరే బావాడి ఊరికే మా ఆయన మీద పడి ఏడవకుర్రి. ఇగో మీరు వచ్చి పండుగ చూసుకొని పోర్రి. మీరు ఎంత పెట్టినా అంటే వాళ్ళ భర్త అంతేనమ్మా, ఏం చెప్పకుండా ఇప్పుడే రావాలి నాకు ఆయన అదే చెప్పిస్తే నా ఇంటికాడ నా పిల్లలకన్నా పెట్టుకుంది. నేను ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇగో ఈసారి రాఖీ కట్టించుకోనికి వచ్చినప్పుడు కట్నం గట్టిగా పెట్టకపోతే అప్పుడు చూపిస్తాను ప్రతాపం. ఇప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఎట్లా వస్తా చెల్లి కట్నంతోనా? ఇప్పుడు నా మొగన్ అన్నందుకు పొమ్మంటున్నా. సరేలే గాని బావాడికి నోరు తిరగట్లేదే, హాస్పిటల్ చూపించి పంపిద్దాంలే. ఈయన ఓపించింది తాయి నోరే తిరుగుతలేదు. నన్ను కాదని చెప్పి దాన్ని చేసుకుంటే ఇంత పెంట అవుతుంది. నీకెందుకురా మరి బంగారం? నేను ఇక నీకు సపోర్ట్ చేసిన మాట్లాడుతున్నా కదా, నన్ను కూడా ఒమ్మని చెప్పిన కదా మాట ఇంటవేంద్రా. వస్తే నా మొగుడిని కొడితే నీ చేతులు ఇరగొడతాయి, నా మొగుడిని కొడితే నీ కాళ్ళు ఇరగొడతాయి. ఏమనుకుంటున్నావు? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు కాళ్ళు ఇరగొట్టి ఆ సిస్టర్ నీ చేతులు ఇరగొడితే ఇప్పుడు బావకే కదా కష్టం. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ఇంట్లో అంతే కదా. ఆయన హాస్పిటల్ తీసుకొని మంచిగా చూసుకుంటాం. హాస్పిటల్ తీసుకొని మంచిగా చూసుకుంటారా? కొట్టేది ఎందుకు? హాస్పిటల్ తీసుకొని ప్రతిదీ తల్లాడిస్తున్నావు. కొట్టుకొని చూడాలని కొట్టుకొని ఎరగబడ్డారు అనుకో, అప్పుడు నువ్వు చేయాలి ఇద్దరికి. అంతే కదా, అదే కరెక్టే. సరేలే, ఇంతకి బావా సమర్పణ చేసేది. బావద్దు బావద్దు మరి బోనం పెట్టొచ్చురా? ఎక్కడ ఈయన పంచాయతీ బోనాలు అయిపోయినాయి. బోనాలు ఇది లాస్ట్ వస్తే బోనం కంప్లీట్ అయ్యారు. ప్రశాంతంగా అయిపోయిందా? సూపర్, మొత్తానికి సూపర్ సూపర్ స్క్రిప్ట్ చాలా బాగా చేశారు. దెబ్బలు తిన్నాడు పాపం. నాకు అందుకని తొందరగా క్లోజ్ చేద్దాం అనిపించింది. ఏమో కొట్టేస్తున్నారు మొత్తానికి అయితే. కానీ అబ్బో జాగ్రత్త, సడన్ గా కొట్టేయకరి, అంత గట్టి కొట్టకరి. నాకే భయం అవుతుంది అక్కడ మీరు కొడుతుంటే. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన క్రాంతి బ్రో ఏంది ఆల్రెడీ గోవా ఊరికే మసాజ్ చేసుకునే బదులు ద్వారానే మసాజ్ అవుతుందని మళ్ళా ఫ్రీ ఇంత మసాజ్ ఎవరైనా అసలు నేను నార్మల్ గా మీ పేమెంట్ తీసుకోవాలి. అది క్రాంతి ఒళ్ళు మరీ కట్టిన రూపంలో మేమే ఇచ్చేసినాం. అక్కడ అక్కడి నుంచి డైలాగ్స్ ఏం రావట్లేదు మళ్ళీ. అమ్మాయికుడు అంత గ్యాప్ ఎవరిస్తుండ్రు? అగ్గయ్యాడు ముఖంది, అగ్గయ్యాడు అన్నగాడు. చోటన్నా నుంచి ఇంకా స్కిట్ అయిపోలేదు. అందుకే నేను నీకు సపోర్ట్ వద్దామంటే వద్దు, సమాప్తం అన్నావు. సో మొత్తానికైతే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ స్పాంటేనియస్ ఎంత కరెక్ట్ గా ఎంత బాగా అల్లుకొని ఎంత బాగా చేస్తున్నారు.